ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఏపీలో పోలీస్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి నుంచి మనకి టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక సర్క్యులేషన్ అనేది రిలీజ్ అయింది గవర్నమెంట్ నుంచి. అంటే 11,000 సంథింగ్ వేకెన్సీస్ అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మెయిన్ ఏంటంటే అసలు ఈ సర్క్యులర్ గురించి ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనకి ఈ సర్క్యులేషను విషయం ఏంటంటే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మన డీజీపీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్కి పెట్టాడు. ఏమని? పోలీస్ డిపార్ట్మెంట్ ఫిల్లింగ్ ఆఫ్ పోస్ట్స్ ఆఫ్ పీసీస్ అండ్ ఎస్ఐస్ ఆఫ్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ ఎస్ఐఆర్ సిఓ సిపిఎల్ పీటీఓ కమ్యూనికేషన్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే మనకి వేకన్సీస్ని రిక్రూట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్కి ఇతను పెట్టాడు. ఇది పెట్టాడు అంటే ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుంది అనేది అర్థం కాదు. ఇప్పుడు అందరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది అంటున్నారు. అది కాదు. ఎప్పుడైతే గవర్నమెంట్కి ఇతను పంపించాడు, గవర్నమెంట్ నుంచి మనకి ఓకే ఇన్ని వేకన్సీస్ మనం పంపిస్తే గవర్నమెంట్ మన బడ్జెట్ని చూసుకొని కొన్ని వేకన్సీస్ని గవర్నమెంట్ రిలీజ్ చేస్తారనమాట. ఓకే దీన్ని రిక్రూట్ చేయండి అని. అదనమాట గవర్నమెంట్ రిక్రూటింగ్ ప్రాసెస్. ఎప్పుడైతే మీకు ఒక న్యూస్ పేపర్లో కానీ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వస్తుందో ఇన్ని వేకన్సీస్ రిక్రూట్ చేయండి అని, అప్పుడు మీరు అఫీషియల్గా ఫిక్స్ అవ్వచ్చు నోటిఫికేషన్ త్వరలో వస్తుందని. ఇంక ఈ సర్క్యులర్ విషయానికి వస్తే, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ద గవర్నమెంట్ వైడ్ రిఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ హ్యాస్ అకార్డెడ్ పర్మిషన్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ 315 ఎస్ఐస్ 3580 పీసీస్ సివిల్. ఇవన్నీ సోద అవసరం లేదు. మనం గవర్నమెంట్ రీసెంట్గా రిక్రూట్మెంట్లో 315 ఎస్ఐలు 3580 పీసీలు సివిలు, తర్వాత 96 ఆర్ఎస్ఐలు 2520 పీసీలు ఏపీఎస్పీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసాము. దాని తర్వాత ఎస్ఐలకి ఏమో ట్రైనింగ్ అయిపోయింది. కానిస్టేబుల్కి ఏమో ఈ మధ్య ఆగస్ట్ 1వ తేదీ రిజల్ట్స్ వదిలేరు కానీ ఇంకా ట్రైనింగ్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడంటే, మనకి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, మాకు పోలీస్కి మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది, మా దగ్గర ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి. ఎప్పుడు వరకు? ఆగస్టు 31వ తేదీ 2025 వరకు మా దగ్గర ఇన్ని వేకెన్సీలు ఉన్నాయన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ 182, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 116 ఏఆర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐఆర్ సిపిఎల్ 18, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీ 53, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ 61, సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ 14, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3622, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ 4587, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 2000, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐఆర్ సిపిఎల్ 475, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 198, పీసీ కమ్యూనికేషన్ 298. టోటల్ 11,639 వేకెన్సీస్ ఉన్నాయి మా దగ్గర. మీరు రిక్రూట్ చేస్తే పోలీస్ మ్యాన్ పవర్ మాకు యూజ్ అవుద్ది అన్నట్టు ఇతను లెటర్ పంపించాడు. ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ ఫర్ నెసరీ పర్మిషన్ టు ఫిల్ 6500 ఆన్ ప్రియారిటీ టు ఓవర్కమ్ ద షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వీటిలో ఇన్ని వేకెన్సీలు కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మాకు కొంచెం మీ షార్టేజ్ని తగ్గించడానికి ఒక 6,500 వేకెన్సీలు ఫిల్ చేయండి అని అడుగుతున్నాడు. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ టేక్ అబౌట్ 6 months అండ్ సబ్సిక్వెంట్ ట్రైనింగ్ ఆఫ్ ద ఎస్సీటీ పీసీస్ విల్ టేక్ అబౌట్ 9 months. ఈ ట్రైనింగు మనం ఒక కొత్త పీసీలని వీళ్ళని రిక్రూట్ చేయాలంటే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒక 6 months పడుతుంది. మళ్ళీ వాళ్ళకి ఒక ట్రైనింగు 9 నెలలు అవుతుంది. దీని మొత్తానికి క్లియర్ చేయడానికి మనకి టోటల్ పీరియడ్ టైం విల్ బి 15 to 17 months. మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి 15 నుంచి 17 నెలలు పడుతుంది ఒక కొత్త రిక్రూట్స్ వచ్చి మన పోలీస్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలంటే. హెన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ 15 to 17 months దేర్ విల్ బి మినిమల్ ఫైనాన్షియల్ బర్డన్. మనం కానీ ఇలా 15 to 17 monthsలో మనం రిక్రూట్ చేయాలి. ద ట్రైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఏపీ పోలీస్ ఫర్ సింగిల్ బ్యాచ్ ఈస్ అబౌట్ 6500. మళ్ళీ ఇతను చెప్పడం ఏంటంటే, మన ట్రైనింగ్ వింగ్లో మనం ఏపీ పోలీస్లో సింగిల్ బ్యాచ్గా మనం ఎంతమందికి చేయగలమంటే ట్రైనింగ్ 6,500 మందికి. మీన్ వైల్ ఇన్ ద ఇంటర్మ్ పీరియడ్ మోర్ రిటైర్మెంట్స్ విల్ టేక్ ఎవ్రీ. అదిగాక ఇప్పుడు కానీ మీరు రిక్రూట్ కానీ చేయకపోతే ఈ మధ్య టైంలో ఈ 15 నుంచి 17 నెలల టైంలో మధ్యలో చాలామంది రిటైర్మెంట్స్ కూడా అవుతారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో మాకు చాలా కష్టం అవుతుంది, మీరు రిక్రూట్ చేయండి త్వరగా అని చెప్పి ఇయర్లీ ఆర్డర్స్ ఆర్ సొలిటెడ్ ఇన్ దిస్ రిగార్డ్ సొలిసైటెడ్. దీని అర్థం ఏంటంటే, మీరు త్వరగా మనకి రిప్లై ఇవ్వండి, ఇది మాకు హెల్ప్ అవుద్ది అని చెప్పి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ చేశాడనమాట. దీని అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో 11,639 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు అట్లీస్ట్ అంత వేకెన్సీలు ఫిల్ అయిపోయినా ఫైనాన్షియల్గా అది ఇది అనుకుంటే అట్లీస్ట్ 6500 కానీ మీరు కానీ రిక్రూట్ చేస్తే మాకు హెల్ప్ అవుద్ది ఈ లా అండర్ మెయింటైన్ చేయడంలో అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు దీంట్లో అందరికీ ఎస్ఐఆర్ సివిలు ఏపీఎస్పీ ఏఆర్లు అన్నీ తెలుసు. చాలామంది అడుగుతుంది ఏంటంటే, అన్న ఎస్ఐఆర్ సిపిఎల్ అంటే ఏంటంటున్నారు. ఎస్ఐఆర్ సిపిఎల్ అంటే స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ సిటీ పోలీసు.
ఏదైతే సిటీల్లో ఇప్పుడు సిటీ అంటే ఇంతకుముందు ఏముండిందంటే విజయవాడలో వీళ్ళకి సపరేట్గా ఏఆర్ లాగే ఇది కూడా, కాకపోతే సిటీస్లో ఉంటారు, వీళ్ళని ఎస్ఐఆర్ సిపిఎల్ అంటారు. ఈ వేకెన్సీలు ఇప్పుడు మీకు వచ్చే డౌట్, ఎస్ఐలు తక్కువ ఉన్నాయన్నా అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. దీని అర్థం ఏంటంటే ఎస్ఐలు మనకి ఇంకా వీళ్ళు రిక్రూట్మెంట్ రిలీజ్ చేసేందుకు ఇంకో 1 year పట్టొచ్చు టైం, మోస్ట్లీ 2026 అలా ఎండ్ ఉండొచ్చు. నాకు తెలిసి మన ఏపీలో మీరందరూ ఫేక్ వాళ్ళు చెప్పే అన్నీ నమ్మేసి 10,000 వదిలేస్తారు, 1000 ఎస్ఐలు ఇలా ఇవన్నీ పక్కన పెట్టేస్తే రియాలిటీ ఆలోచిస్తే ఏపీలో ఇతనే డీజీపీ చెప్పింది ఏంటంటే మన ట్రైనింగ్ కెపాసిటీ 6,500. మనం కాదు కదా అల్టిమేట్, గవర్నమెంట్ మన దగ్గర ఉండే వీళ్ళు ఫైనాన్షియల్ వీళ్ళు చెప్పే మాటలకి మన దగ్గర మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని పెట్టుకుంటారంటే మ్యాక్సిమం వీళ్ళు 6,500, ఎస్ఐలో ఒక 300 to 500 అవ్వచ్చు. ఇదన్నమాట రియాలిటీ. నాకు తెలిసి నా ఒపీనియన్ ఏంటంటే ఒకేసారి 10,000 15,000 వదిలి స్క్రాప్ బ్యాచ్ అంతా డిపార్ట్మెంట్లో రావడం కన్నా 6,500 రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కానీ గవర్నమెంట్ కానీ వదిలితే మంచి టాలెంటెడ్ పీపులే డిపార్ట్మెంట్లోకి వెళ్తారు, ఈ చెత్త వాళ్ళంతా రారనమాట. కాబట్టి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తే ప్రతి ఒక్కరు ఈ ఇయర్ కొంచెంలో మిస్ అయినా ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక అతను హెల్త్ బాగాలేకో లేకపోతే ఇంకోటి ఏదైనా అయ్యో ఒక వేకెన్సీ మిస్ చేసుకుంటే వీళ్ళు మళ్ళీ 4 సంవత్సరాల దాకా ఇవ్వరు, అలా ఏజ్లు ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి. నేనైతే గవర్నమెంట్ని నా విధంగా నేనేం రిక్వెస్ట్ చేసుకుంటానంటే, రిక్వెస్ట్ చేయాలి అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇస్తే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తాయి. 6,500 లేకపోతే 10,000 ఎన్నైనా కానీ ఎవ్రీ ఇయర్ ఇస్తే అది చాలామందికి బెనిఫిట్. ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీ అందరికీ ఆలోచించవచ్చు నోటిఫికేషన్ అని చెప్పి ఇదంతా పాపులర్ యూట్యూబర్స్ కానీ తర్వాత ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఇదే హైలైట్ చేసి చెప్తూ ఉంటారు. ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే పోలీసు ఒకటి గుర్తుపెట్టుకోండి, పోలీస్ నోటిఫికేషన్స్లో ఏమైపోద్దంటే ఇది నోటిఫికేషన్ వచ్చాక చదివే అయ్యే పని కాదు. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో దీని కాంపిటీషన్ అంత బేబస్తంగా అయిపోయిందనమాట. కాబట్టి ఇప్పుడు నుంచి మీరు ఇంక ఇది ఇలా చెప్తున్నారు అంటే నోటిఫికేషన్ వచ్చేదానికి టైం ఉంది, ఇంక మ్యాక్సిమం 1 year అలా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ అయితే తప్ప అవ్వదు. కాబట్టి నేను ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వ్యతిరేకం కాదు, ఏం కాదు. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే కదా చెప్తున్నారు క్లాసులు, కాబట్టి వాళ్ళకి వ్యతిరేకం ఏం కాదు. ఆన్లైన్ కోచింగో ఏదో ఒకటి ఆఫ్లైన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి 30,000 40,000 వేస్ట్ చేసుకునేదానికన్నా సేమ్ వాళ్ళు ఏదైతే ఆఫ్లైన్లో చెప్తున్నారో అదే 4,000కో లేకపోతే 5,000కో ఆన్లైన్లో వస్తుంది. కాబట్టి ఏ జాబ్ చేసుకుంటున్నా ఏం చేసుకుంటున్నా మీరు ఒక ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే మీ డ్రీమ్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ అనుకుంటున్నారో వేస్ట్ చేయకుండా ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు ఈ రోజు నుంచి వేస్ట్ చేసే ప్రతి సెకండు మీ గోల్ నుంచి మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది దీని గురించి ఈ సర్క్యులర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషను. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, వస్తూనే ఉంటాయి, త్వరలో అంటారు, తెలంగాణ వస్తుంది, ఏపీ వస్తుంది, ఇవన్నీ అంటూనే ఉంటారు. కానీ ఒక యాస్పిరెంట్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా, సిలబస్ కంప్లీట్ చేసి మోడల్ టెస్టులు రాస్తున్నావా. ఆల్రెడీ నేను ఎస్ఐ గురించి కంప్లీట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం చేయాలని చెప్పి గ్రౌండ్ విషయం కానీ జనరల్ స్టడీస్ అన్నీ కవర్ చేశాను. ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు నెక్స్ట్ అన్ని వీడియోస్ వరుసగా నీట్గా మీకు కానిస్టేబుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి వీడియోస్ చేస్తాను. మీరు మాత్రం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. వేస్ట్ చేసే కొద్దీ మీరే మీ గోల్కి దూరం వెళ్తారు. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.